జీవిత సత్యం ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. మనస్సు నిండా కుళ్ళు పెట్టుకుని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ రోజుల్లో మనుషులకి. అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాలు వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ నడుమ ప్రయాణమే జీవితం. బలవంతుడు అని విర్రవీగటం మానుకో. చివరకు నలుగురు మోస్తే కానీ వెళ్ళలేవని తెలుసుకో. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వానాకాలంలో నీ మీద బురద జల్లుతాయి. అర్థమైంది అనుకుంటా. ఒంటరితనం ఎక్కువైందని వెధవల్ని జీవితంలోకి రానివ్వకు. దాహంగా ఉందని విషం తాగలేవు కదా. వీళ్ళ పరిచయాలు కూడా అంతే. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది. మనసు విరిగే కొద్దీ మాట కఠినంగా మారిపోతుంది. ఏ వ్యక్తి అయినా కొడితే భరించగలడు, కానీ తన మనసుని బాధ పెడితే మాత్రం అసలు తట్టుకోలేడు. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నీకు లోకం కనిపించదు. జేబు ఖాళీ అయితే లోకానికి నువ్వు కనిపించవు. అహంకారానికి ఆలోచన ఉండదు. గర్వానికి బాధ్యత ఉండదు. నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. గొడవ పడకుండా ఉంటే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒకసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. నువ్వేమీ స్వాతిమిత్యం కాదు కదా. చుట్టూ నలుగురు మంచి చెప్పే వాళ్ళు లేకపోవడం కూడా పేదరికమే. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు.